సోషల్ మీడియా వల్ల ఒకడు ఆల్రెడీ వస్తోంది అనుకున్న ఉద్యోగాన్ని పోగొట్టుకుంటే, ఇంకొకడేమో ఆల్రెడీ కుదిరిన పెళ్ళండి. ఎంగేజ్‌మెంట్ అయిన పెళ్ళే క్యాన్సిల్ అయిపోయిందండి. నాకు తెలిసిన ఇద్దరి స్టోరీ ఇది. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. మనందరికీ అవసరం కూడా. కొంతమందికి విపరీతమైన చిరాకు ఉంటుంది. విపరీతమైన ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. విపరీతమైన కోపం ఉంటుంది. ఎందుకో తెలియదు. ఎవడి మీదో తెలీదు. ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి, ఫ్రెండ్స్ దగ్గర నుంచి ఎవడు కనబడితే వాళ్ళ మీద అరుస్తూ ఉంటారు. కామెంట్ చేస్తూ ఉంటారు. ఓకే. ఫిజికల్‌గా పని ఈరోజు అయిపోయింది కాబట్టి ఓకే. రేపటికి మర్చిపోతారు అనుకోవచ్చు. వీళ్ళేం చేస్తున్నారో తెలుసా? ఇదే ఫ్రస్ట్రేషన్‌ని, ఇదే చిరాకుని, ఇదే కోపాన్ని ఎవడికి తెలియదు కదా! ఎవడు పట్టించుకోడు కదా! అని చెప్పి సోషల్ మీడియాలో కామెంట్ల రూపంలో పెడుతున్నాడండి. ఈవెన్ నేను కూడా ఫేస్ చేస్తున్నాను. కొంతమంది పెడుతూనే ఉంటారు. సరే, నేనైతే వాళ్ళనేమి చేయను. కానీ ఉద్యోగం ఇచ్చేవాడు మీ రెజ్యూమ్ చూస్తాడా చూడ్డా, మీ క్వాలిఫికేషన్ చూస్తాడా చూడ్డా, మీ బ్యాక్‌గ్రౌండ్ యాంటిసిడెంట్స్ చూస్తాడా చూడ్డా నాకు తెలియదు గానీ, ఈ మధ్య సోషల్ మీడియా అయితే చూస్తున్నారండి. మీరేం పోస్టులు పెడుతున్నారు, ఎలా పెడుతున్నారు, ఎవరికి రెస్పాండ్ అవుతున్నారు, మీ ఫ్రెండ్స్ ఎవరు, ఏం కామెంట్ చేస్తున్నారు అనేవి చూస్తున్నారు. చూసేశారు. చూశాక ఉపయోగం ఏముంది? ఆ ఉద్యోగం కాస్త గోవింద. ఇక రెండో వాడు కదంటారా? వాడెవడికి తెలియదు అనుకొని పాపం ఏదేదో కామెంట్లు పెట్టాడు. ఆ అమ్మాయిలకు కూడా ఆ పిల్ల ఫ్రెండ్ ఆ పిల్ల తమ్ముడు ఉన్నాడు. వాడు మంచి యాక్టివ్. వాడు వీడి అకౌంట్ డీటెయిల్స్ మొత్తం లాగాడు అన్నట్టు. ఇంకేముంది, వీడు ఎలాంటి వాడు, ఎంత ఎదవా, ఎంత సైకో ఈ టైప్ ఉన్నాడని అది కూడా క్యాన్సిల్ చేసుకున్నారు.